కేరళలో కాషాయ జెండా రెపరెపలాడింది. తొలిసారిగా తిరువనంతపురం మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంది. బీజేపీ అభ్యర్థి కొడుంగనూర్ కౌన్సిలర్ వివి రాజేష్ మేయర్గా ఎన్నికయ్యారు. మొత్తం 101 స్థానాలకు రాజేష్ 51 ఓట్లు సంపాదించారు. కేరళ బీజేపీ చీఫ్ రాజీవ్ చంద్రశేఖర్, కేంద్ర మంత్రి సురేష్ గోపి ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇటీవల జరిగిన తిరువనంతపురం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ చరిత్ర సృష్టించింది. కమ్యూనిస్టు కంచుకోటను బద్దలు కొట్టి కార్పొరేషన్ని కైవసం చేసుకుంది. మొత్తం 101 వార్డులకు 50 గెలుచుకుని సత్తా చాటింది. మేయర్ ఎలక్షన్ కి మ్యాజిక్ ఫిగర్ 51 కాగా స్వతంత్ర కౌన్సిలర్ మద్దతుతో తిరువనంతపురం మేయర్ పీఠం దక్కించుకుంది కమలదళం. వచ్చే ఏడాది కేరళ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీజేపీకి ఇది బూస్ట్ గా రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. జార్ఖండ్ రాజధాని రాంచీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. రెసిడెన్షియల్ అపార్ట్మెంట్ నుంచి పెద్ద ఎత్తున అగ్నికీలలు ఎగసిపడ్డాయి. నల్లని దట్టమైన పొగ బిల్డింగ్ పరిసరాల్ని కమ్మేసింది. పర్ల్ ఆర్కిడ్ అపార్ట్మెంట్స్ 12వ ఫ్లోర్లో మంటలు చెలరేగాయి. పలువురు లోపల చిక్కుకుపోయారు. ఫైర్ సిబ్బంది, అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని రెస్క్యూ చేపట్టారు. దాదాపు 10 ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపులోకి తెచ్చారు. కెనడాలో మరో భారతీయ విద్యార్థి దారుణ హత్యకు గురయ్యాడు. 20 ఏళ్ల శివాంక్ అవస్థిని దుండగులు కాల్చి చంపారు. దీంతో స్పాట్లోనే భారతీయుడు శివాంక్ ప్రాణాలు కోల్పోయాడు. శివాంక్ని కాల్చిన తర్వాత దుండగులు పరారయ్యారు. టొరంటో స్కార్బరౌ విశ్వవిద్యాలయం సమీపంలో హత్య జరిగింది. ఘటనపై భారత కాన్సులేట్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. బాధిత కుటుంబానికి సాయం అందిస్తామని ప్రకటించింది. అయితే ఇది జాత్యహంకార హత్య లేదా మరేదైనా కారణం ఉందా అనే అంశంపై స్పష్టత రావాల్సి ఉంది. శివాంక అవస్థి స్థానిక యూనివర్సిటీ ఆఫ్ టొరంటో స్కార్బరో క్యాంపస్ స్టూడెంట్. పట్టపగలే క్యాంపస్ ఆవరణలో కాల్పులు జరిగాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునే లోపే నిందితులు పారిపోయారు. హైలాండ్ క్రీక్ ట్రైల్ ఓల్డ్ కింగ్స్టన్ రోడ్ ప్రాంతంలో ఈ ఘటన జరిగిందని, బుల్లెట్ గాయాలతో శివాంక అక్కడికక్కడే మృతి చెందాడని స్థానిక అధికారులు తెలిపారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు జరుపుతున్నట్టు వెల్లడించారు. మెక్సికోలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 10 మంది చనిపోయారు. మరో 32 మంది గాయపడ్డారు. మెక్సికో సిటీ నుంచి చికాన్చెపాక్ వెళ్తుండగా ఘటన జరిగింది. పర్వత ప్రాంతంలో అదుపు తప్పిన బస్సు 600 అడుగుల లోతున్న లోయలో బోల్తా పడిపోయింది. చనిపోయిన వారిలో ఒక చిన్నారి కూడా ఉన్నట్టుగా అధికారులు వెల్లడించారు. ప్రయాణికుల్లో చాలా మంది క్రిస్మస్ వేడుకల కోసం ఇళ్లకు వెళ్తున్న వారే అని తెలిపారు. ప్రమాద స్థలంలో సహాయక చర్యలు చేపట్టిన అధికారులు గాయపడిన వారిని హాస్పిటల్కి తరలించి చికిత్స అందిస్తున్నారు.